మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. Welcome to iDream's brand new show, Think Again. నా పేరు లుంపిని అండ్ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. ఈ మధ్య ఒకటి మైక్రో చీటింగ్ టర్మ్ చాలా ఫ్యాన్సీగా ఉంది. బట్ ఇది ఎట్లా చేస్తున్నారంటే యూజువలీ రిలేషన్షిప్లో చీటింగ్ అంటే ఫిజికల్ చీటింగ్ గురించి మాట్లాడతారు చాలా మంది, కానీ కొంతమంది ఏంటంటే ఎమోషనల్ చీటింగ్ కూడా చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళతోనో, పాత ఫ్రెండ్స్తోనో, ఎక్స్తోనో వాళ్ళతో కాల్స్ మాట్లాడడము, వాళ్ళకి అంటే హస్బెండ్స్కి, పార్ట్నర్స్కి తెలియకుండా వాళ్ళతో కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడడం, ఒక ర్యాపు మెయింటైన్ చేస్తూ ఉండడం ఒక సైడ్ లైన్లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ఎక్కువగా వాళ్ళ ఫొటోస్ని లైక్ చేయడము, వాళ్ళు ఏ పోస్టులు పెడుతున్నా వాళ్ళు ఫాలో అవుతూ ఉండడం ఎక్కువగా. అంటే వీళ్ళ పని ఉద్దేశంగా అంటే దాన్ని ఫోకస్ చేస్తూ పెట్టుకోవడము, వాళ్ళతో ఫ్లర్ట్ చేయడము. అంటే అడిగితే ఇదేముంది, నేనేం చీట్ చేయట్లేదు కదా, ఇది హార్మ్లెస్, ఎవరికి హార్మ్ అవ్వదు, హార్మ్లెస్ చీటింగ్ లాగా అది అయిపోయింది. దీన్ని కూడా అవతల పార్ట్నర్ తెలిసిన వాళ్ళు కూడా తప్పు పట్టకపోవడము, అంటే అది ఫ్యూచర్ లో ఎంత ప్రాబ్లం వరకు దారితీస్తుందో తెలియదు కదా. అట్లా దాన్ని ఇది ఎక్కువ రిలేషన్స్ లో అనుకోవచ్చు దీన్ని. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదో కొన్ని పెట్టుకుంటాము, అంటే నువ్వు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నా నాకు తెలియలేదు, బట్ బాగానే ఉంది. వాళ్ళు నార్మల్గా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. మీరు అన్నట్టు అదే పనిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ఏం పెట్టారు, ఈరోజు ఏం పెట్టారు, ఈరోజు ఏం పెట్టారని ఫాలో అవుతూ ఉండడం. అంటే మనకి తెలియకుండానే ఒక వన్ ఫైన్ డే ఒక డ్యామేజ్ జరగచ్చు. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మన లైఫ్ స్టైల్ తెలియచ్చు అవతల వాళ్ళకి, మన పర్సనల్ లైఫ్ కూడా తెలియచ్చు, లేకపోతే మనం ఏమి ఫాలో అవుతున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో, మన ఫీలింగ్స్, ఒపీనియన్స్ అన్నీ అవతల వాళ్ళకి తెలియడం. అందుకనే ఈ సోషల్ మీడియాలో ఇలా రెగ్యులర్గా ఎవరు కూడా పెట్టుకోవడం అనేది మంచిది కాదు. అంత అవసరం ఏముంది? అంటే వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు జనరలీ ఫాలో అవ్వడము, చాట్ చేయడము, చిన్న చిన్న థింగ్స్ ఓకే, కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీద ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవడము, వాళ్ళతో ఎక్కువ మూవ్ అవ్వడము. ఆల్రెడీ ఒక పార్ట్నర్ ఉన్నప్పుడు ఎమోషనల్గా కానీ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈ పర్సన్తోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇది ఇక్కడ కొంచెం కొంచెం అలా అలా డాట్ 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 చిన్న చిన్న నీడిల్ కూర్చున్నట్టుగా అవుతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతూ. అవునవును, అదే మనకి ఇప్పుడు ఒకదాని ప్లేస్లో అనేకం మనం చూస్తూ ఉన్నప్పుడు మైండ్ మారచ్చు, ఆలోచన మారచ్చు, ఇంట్రెస్ట్ పెరగచ్చు. దీనికన్నా అది బాగుంది, దానికన్నా ఇది బాగుంది అని ఇప్పుడు మనం ఒక రీల్స్ చూడని, లేకపోతే ఇంకోటి చూడని, స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఒకదాన్ని మించి ఒకటి ఎలా వస్తున్నాయి, ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి, ఏజ్ తేడా లేకుండా అందరూ చూస్తున్నారు కదా. అందరూ కూడా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఎన్నో విషయాలు అందులో నాలెడ్జబుల్ విషయాలు ఉన్నాయి, చక్కగా ఒక ప్రకృతికి సంబంధించిన విషయాలు కానీ ఇంకొకటి ఎని మరి ఇలా అంటున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. అలాగే ఇలాంటి విషయాలు నువ్వు అడిగినవి కూడా దీనికంటే అది బాగుంది, దానికంటే ఇది బాగుంది అన్నట్టుగా అనుకోవచ్చు వాళ్ళు కూడా. ఒకటి చూస్తూ ఇది బాగుంది అని ఇంకొక వ్యక్తితో పరిచయాలు పెంచుకోవచ్చు, చాటింగ్స్ చేయొచ్చు. మరి యువతల వాళ్ళు ఒక అమ్మాయి, ఒక కేసు చెప్తాను ఇదేనే. ఒక అమ్మాయి బ్రాహ్మిన్స్ అనమాట, ముగ్గురితో ఇట్లా చాటింగ్ చేస్తూ వచ్చినప్పుడు ఒకరితో తెలియకుండా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ లేరు తనకి, వాళ్ళు చనిపోయారు. సరే ఎవరో ఎక్కడో ఉంటుంది గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, మిగతా రిలేటివ్స్ ఉంటారు కానీ ఎవరు పట్టించుకుంటారు, అంతగా ఎవరు పట్టించుకోరు. ఎవరో మేనమామలో లేకపోతే అమ్మమ్మలో నాయనమ్మలో ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకేం తెలుసు అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సరి అయిన వీళ్ళకి గైడెన్స్ వెనక ఉండదు, వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండనప్పుడు వీళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తుంటారు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళతో ముగ్గురితో పెట్టుకునేటప్పటికి ఏమైందంటే, ముగ్గురున్నారు కదా, అందులో ఒక అబ్బాయి నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు, మన ఇద్దరం రిలేషన్లో ఉన్నాం కదా, నువ్వు ఇంకొకళ్ళతో కూడా ఉన్నావు, ఇద్దరితో ఉన్నావు, నాకు మూడో వ్యక్తిది కూడా నాకు తెలుస్తుంది అంటే ఈ చాటింగ్లోనే తెలిసిందంట అబ్బాయికి. ఓకే, ఈ అమ్మాయికి ఇంకొక ఇద్దరితో ఉందని చెప్పి. అది ఎలా తెలిసిందంటే మరి సైమల్టేనియస్గా లేదు, ఎట్ ఎ టైం అందరితో చాట్ చేస్తుందా, లేకపోతే ఆ చాటింగ్ చేసే దాంట్లో అతను ఇలా అన్నాడు అని ఏమన్నా చాట్ చేసిందా, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో ఒక దగ్గర పట్టుకుని చాలా అంటే చాలా గొడవలు అయిపోయాయి. చివరికి నా దగ్గరకే కౌన్సిలింగ్కి వచ్చారు. అయితే ఇది నువ్వు అన్నదానికి ఇది కనెక్ట్ అవుతుంది. మరి ఇది ఎమోషనల్ చీటింగ్ కిందకే వస్తుంది కదా.
మరి వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఇలాగా? ఒక్క అమ్మాయి 3 అబ్బాయిలతో రిలేషన్ పెట్టుకోవడమే కాకుండా రిలేషన్ పెట్టుకుంది, ఫిజికల్గా రిలేషన్ పెట్టుకుని మళ్ళీ 3తోనూ చాటింగ్లు చేస్తే వాళ్ళు మెంటల్గా కూడా కనెక్ట్ అవుతారు. ఫిజికల్గా ఓకే, మెంటల్గా కూడా చాలా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళతో కూడా ఉంది అన్నప్పుడు వాళ్ళు భరించరు. వీడు పెళ్లి చేసుకుంటాడా, పిల్లల్ని కంటాడా, ఈ అమ్మాయిని తల మీద పెట్టుకుని చూసుకుంటాడా అనేది అసలు నో గ్యారంటీ, అసలు తెలియని విషయం అది. అయినా కూడా వాడు జెలస్ ఫీల్ అవుతాడు. ఎమోషనల్గా ఏమనుకుంటాడంటే నాకు తెలియకుండా వేరే వాళ్ళని పెట్టుకుంది, నన్ను మోసం చేసింది అని కక్ష పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాల్ కానీ ఇది కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఈ చాటింగ్లు చాలా టూ డేంజరస్. మీ దగ్గరికి వచ్చిన కేసులో ఫైనల్ రిజల్ట్ ఏమైంది? ఫైనల్ రిజల్ట్ అమ్మాయికి ఒక సైకియాట్రిస్ట్కి చూపించడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటి, ఆ రిలేషన్స్ కట్ చేయించి మళ్ళీ ఆమెకు ఒక ట్రీట్మెంట్ ఇప్పించి గవర్నమెంట్ జాబ్ కూడా మళ్ళీ. ఓకే, ఈ రోజుల్లో అంత కష్టం కదా గవర్నమెంట్ జాబ్ రావటం అనేది. మరి అంత మంచి జాబ్ చేసుకుంటూ తన ఆలోచన ఎందుకు ఆ రకంగా తయారైంది అని అంటే వెనక గైడెన్స్ లేదు, తనని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేవాళ్ళు లేరు. సో ఆమెకి సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇప్పించి మెడిసిన్స్ వాడించి ఆ ప్రాసెస్. మ్యామ్ మళ్ళీ ఒక కేసు, ఈ మధ్య ఎవరెవరిని చంపారు, అమ్మో ఈరోజు ఇంకో కొత్త న్యూస్ ఏమొచ్చింది, ఎవరెవరిని చంపుకున్నారు అనేది ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక రామచంద్రాపురం అనే ఊర్లో ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఊహించేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో ఇంకా అమ్మాయి వద్దనుకుందో మరి ఏమైందో, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వారం రోజులు స్విచ్ ఆఫ్ వచ్చింది, మాట్లాడలేదు. ఇంకా అబ్బాయి ఏమవుతుందో అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, గొడవ పడ్డాడు. తీరా చూస్తే హత్య జరిగింది. అంటే ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటి, నాకు దక్కంది ఇంకొకరికి దక్కడానికి వీల్లేదు అన్నట్టుగా చంపేశాడు ఆ అమ్మాయిని. రిజల్ట్ ఏంటి, ఎవరో ఒకరు చావడమేనా? దీన్ని అసలు ఎట్లా తీసుకోవాలి? ఎప్పుడు ఏదో ఒకటి రీజన్ ఏదైనా కానీ చావే పరిష్కారం అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తారమ్మా, ఇది ఎంతవరకు కరెక్టు, సూటబుల్ కాదేమో మా అమ్మాయికి, రేపొద్దున మేము ఒప్పుకుంటే ఆ పెళ్లి జరిగితే ఏదన్నా బాధలు పడుతుందేమో అనే భయాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు చెప్తారు, పిల్లలు వింటే ఓకే, వినకపోతే ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, ఈ అమ్మాయి విన్నది, తల్లిదండ్రులు చెప్పిన మాట విని వాళ్ళు ఏదో చూసిన సంబంధం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా కూడా హత్యలు చేస్తారు, ఒకవేళ మనం ఒప్పుకోకపోతే వాళ్ళ మనస్తత్వం ఎట్లా మారుతుంది, వాళ్ళు హత్య కూడా చేస్తారు అనే విషయాలు ఇప్పుడు కొత్తగా మనకు తెలుస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ అబ్బాయి సైడ్ నుంచి ఆలోచిస్తే ఏంటంటే నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలు లేదు అంటే అది అతి ప్రేమ అనుకోవాలా? ఓకే, నిజంగా అతి ప్రేమే, బాగా ప్రేమించాడు, నిజంగా ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, నేనే చేసుకోవాలి, మీ ఇద్దరం మంచిగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఒక అసూయ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రేమ అనేది త్యాగాన్ని కోరాలి, ప్రతీకారాన్ని కాదు. ఇప్పుడు నీకు దక్కకపోతే ఇంకొకరికి దక్కింది అని అన్నప్పుడు నువ్వు నిజంగా అంత బాగా ప్రేమిస్తే మరి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అలాంటప్పుడు అమ్మాయి సుఖంగా ఎక్కడన్నా ఉంటే పర్వాలేదు చాలు అని నువ్వు అనుకోగలిగావా? అనుకోలేదు. అరే నేనే సుఖంగా ఉండాలి అమ్మాయితోటి, మేమిద్దరం కలిసి మేమిద్దరమే ఆనందంగా ఉండాలి అంటే అది స్వార్థము, అసూయ. మరి అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రేమించిన వాడు ఏ సమయంలో ఎటు తిరుగుతాడో తెలియదు. మీ జీవితాలకి గ్యారంటీ మీరు ఇచ్చుకోగలరా? ఇప్పుడు నువ్వున్నావు, ప్రేమించావు, నువ్వంటే నువ్వు కాదు, ఈ కేసులో అమ్మాయి ప్రేమించినప్పుడు నువ్వు మరి చివరిదాకా నడవలేకపోయావు, తల్లిదండ్రులు నీకు ఇది మంచిది కాదమ్మా, నీకు ఏది మంచిదో అది మాకు తెలుసమ్మా, జీవితాలు పాడవుతాయమ్మా అని అన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినటం ఒక పక్క నుంచి కరెక్టే. కానీ తల్లిదండ్రుల మాట విని నువ్వు ఇంకో అబ్బాయిని ఎప్పుడైనా సరే చేసుకునే మనస్తత్వం నీకు ఉన్నప్పుడు నువ్వు అసలు ముందు నుంచి ప్రేమలు గేములు అనే వాటిలోకి వెళ్ళకూడదు. ఏ అమ్మాయి అయినా సరే నేను చెప్తున్నా, ఇంట్లో వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఒక 50-60% ఒప్పుకోనప్పుడు కొంతమంది కాసేపటికి ఒప్పుకుంటారు, కొంతమంది అసలు ప్రాణం పైన ఒప్పుకోను, మేము ఉరిబెట్టుకు చచ్చిపోతాను బెదిరించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు నీకు చిన్నప్పటి నుంచే తెలుస్తూ ఉంటుంది నా తల్లిదండ్రుల మనస్తత్వం ఏంటని. అలాంటి తల్లిదండ్రులు అయినప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయనేకూడదు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు నిన్ను ఎలాగోలా కన్విన్స్ చేసి ఇంకో మ్యాచ్కి ఒప్పించారు, నువ్వు ఒప్పేసుకున్నావు, మరి అవతల నీకు మనసిచ్చిన వాడి పరిస్థితి ఏంటి? అక్కడ వాడికి ఎంత కోపం వస్తుంది. ఇప్పుడు ఇందాక నువ్వు ఎమోషనల్ చీటింగ్ అన్నావు కదా, ఇది కూడా అందులోకే వస్తుంది.
నన్ను ఇంత నమ్మించి ఇంత దూరం తీసుకొచ్చి నేను ఇంత నీ మీద మనసు పారేసుకుని నువ్వే నా ప్రపంచం అనుకునే స్థితికి నువ్వు నన్ను తీసుకొచ్చి నువ్వు ఇంకోటి పెళ్లి చేసేసుకుంటే నా మానసిక పరిస్థితి ఏంటి ఇక్కడ? నాకు అసూయ రాదా? తర్వాత నేను నీతోనే ఉండాలనుకున్నాను, అది స్వార్థమే అనుకున్నాను. అంటే పోనీలే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఈ అమ్మాయి ఎక్కడున్నా సుఖంగా ఉంటుందిలే అనుకునే మనస్తత్వం కాదు అబ్బాయిది. నువ్వు నాకే దక్కాలనే స్వార్థం ఉంది. మరి ఇవన్నీ నువ్వు తెలుసుకుని ప్రేమించావా? కానీ అమ్మాయిలు కూడా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు, కొంతమంది ఒప్పుకుంటే అన్ని ఓకే అయితే పెళ్ళైనాక కూడా చంపేస్తున్నారు. అంటే ఎవరు ఎక్కడ ఎట్లా మౌల్డ్ అవుతారో తెలియని పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ రోజు వరకు మంచిగానే ఉన్నాడు, రేపొద్దున మైండ్ సెట్ ఎట్లా చెప్పలేము. ఎందుకు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఒక 5-6 ఏళ్ల తర్వాత పెళ్ళైన 5-6 ఏళ్ళకి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవట్లేదా? ఏంటంటే అప్పుడున్న మనస్తత్వం అది, ఆలోచన అది. ఇప్పుడు ఆ మనస్తత్వం లేదు, ఆ ఆలోచన విధానం మారిపోయింది. మనసు మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, టేస్టులు మారిపోతాయి. అప్పుడు ఆ ప్రేమించాను కదా నిన్నే పట్టుకుని వెళ్ళాడాలి అని ఒక భావన ఇప్పుడు వాళ్ళకి ఉండటం లేదు. ఇలాగే చెప్తున్నారు. నాకు అప్పుడు అనిపించింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేసు చెప్తాను. 4 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నారు. రిలేషన్లో లాంగ్ లీవ్ ఎప్పుడైతే ఉంటారో రిలేషన్లో వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు ఒక రకంగా భార్యాభర్తల కిందే లెక్క. మరి అంత లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏం చేశాడు? నువ్వు నాకు ఇంకా వద్దు, నాకు మొహం మత్తిపోయింది, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ దారి నువ్వు చూసుకొని నేను నీకు అడ్డం రాను, నువ్వు ఎవరితో ఉంటావో ఉండు, నన్ను వదిలే, నా దారిని నన్ను వదిలే. ఇంకా ఆ అమ్మాయి ఎంతో బతిమలాడుతుంది, ఎంతో 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 బతిమలాడింది, అసలు దారికి రావట్లేదు. ఇప్పుడు నా బ్రతికేంటి, నేను నువ్వు లేనిదే ఉండలేను, నువ్వే నాకు కావాలి, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు లేనిదే బ్రతకలేను, ఎంతో చెప్తే కూడా అసలు ఒప్పుకోవట్లేదు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే, నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నేను నీ మీద కక్ష సాధించడము ఎలాంటివి కూడా నేను ఏమి చేయను, నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిని నేను వెళ్తాను, అప్పుడు పెళ్లి చేసుకుందామని అన్నావు కదా అంటే, అప్పుడున్న మనస్తత్వం అది, అప్పుడున్న ఆలోచన అది, అప్పుడున్న మోజు ఇష్టం ఆకర్షణ అది ఇప్పుడు అవి లేవు. నిన్ను చూస్తుంటే నాకు అనిపించటం లేదు. ఎందుకంటే రోజు చూసే ముఖం, రోజు వాడుకునే బాడీ నాకు ఇంకా బోర్ కొట్టేసింది. నాకు ఇంకో చోటకి వెళ్ళాలి ఇంకొక మనిషితో. అంటే అటువంటి వాడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నిజంగా పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయితో అన్నాళ్ళు సరిగ్గా ఉంటాడో మనకు తెలియదు. కాబట్టి అమ్మాయిలు గ్రహించండి, నేను చెప్పేది ఏంటంటే ప్రేమల జోలికి పోకండి. మీకు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అంటారు, అంటే ప్రేమించుకుని నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? పెళ్ళి కావాలి కదా, మీకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, ప్రేమించి చేసుకోకండి. మరి అలాంటప్పుడు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అదేదో మీ తల్లిదండ్రులు చూసిన పెళ్ళే చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఆఫర్ ఇచ్చినా లేదంటే ప్రపోజ్ చేసినా మీరు వెళ్ళకండి, ఒప్పుకోకండి. మాకు వద్దు నాయనా, మాకు ఇష్టం లేదని ముందే చెప్పేసేయండి. మరీ ఎక్స్ట్రీమ్ కేసుల్లో ఎందుకు ఒప్పుకోదు అని యాసిడ్లు పోసే కేసులు ఉంటాయి, దానికి మన కర్మ అనుకోవాలి, ఇంకేం లేదు. కానీ మన ఇష్టపూర్వకంగా మనం మాత్రం ముందు స్టెప్ తీసుకోకండి, అది నేను చెప్పేది. ఓకే మ్యామ్, నిజంగా అంటే ఏదేమైనా కూడా ఈ రోజుల్లో ఒక రిలేషన్షిప్ హెల్తీగా మెయింటైన్ చేయాలంటే నిజంగానే ఎంత ఎఫర్ట్స్ పెడతారా అనేది అర్థమవుతుంది. మీ జనరేషన్ వాళ్ళని చూసినప్పుడు నిజంగా అరే అంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉండుంటాయి కదా, బట్ స్టిల్ మీరు ఎండ్ వరకు ఉన్నారంటే నిజంగానే గ్రేట్. అప్పుడు చాలా అనిపిస్తుంది. తెలుసుకోవాలి మరి, పెద్దవాళ్ళని చూసి పిల్లలు ఫాలో అవ్వాలి. కొంతమంది అయినా లైఫ్ని బాగు చేసుకుంటే మేము మా పెద్దరికం కానీ మేము పాటించే విషయాలు కానీ పనికొచ్చాయని మేము అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.